నరకానికి ఈడ్చుకెళ్ళబడుతున్నటువంటి జీవపుల్ వెలుగులోనికి నేను తీసుకురావడానికి పుట్టాడండి యేసయ్య. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం చూపించింది, ఇదిగో మీరు ఎదురు చూస్తున్న రక్షకుడు ఈయనే అని. జ్ఞానులు అన్వేషిస్తూ వచ్చి ఆయనను ఆరాధించారు. రాజు ఈయనే అని, పూజనీయుడు ఈయనేనని, ఆరాధనకు యోగ్యుడినేనని, ప్రజల పాపములన్నిటి కొరకు ప్రాణం పెట్టే రక్షకుడు జన్మించాడని మరి జ్ఞానులు ఆరాధించారు. గొర్రెల కాపరులు వెళ్ళి ఆరాధించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు నా పాపముల నుండి నన్ను విమోచించడానికి సిలువలో తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు. బలహీనులం, భక్తిహీనులం, పాపులము, శత్రువులం అయినటువంటి మనల్ని ప్రేమించి వచ్చాడు. క్రిస్మస్ లో ఒక గొప్ప విషయం మనకు అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ కనిపిస్తుంది. నిజంగా శత్రువులమైనటువంటి మన కోసం ప్రాణం పెట్టేవాడు ఎవరు? మన కోసం జన్మించేవాడు ఎవరు? మన కోసం ఆ దివ్యమైన